వెల్కమ్ బ్యాక్. కోట్లు ఖర్చు చేశారు, గాలికి వదిలేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏడాది క్రితం జంక్షన్ బ్యూటిఫికేషన్ పనులను చేపట్టింది జీహెచ్ఎంసీ. నగరంలోని చాలా జంక్షన్లను 150 కోట్లతో అభివృద్ధి చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక థీమ్స్తో డెవలప్ చేశారు కూడా. అయితే వాటి నిర్వహణ గాలికి వదిలేయడంతో బ్యూటిఫికేషన్ అటుంచితే అవి సిటీ అందాన్ని మరింత దిగజార్చేలా మారిపోయాయి. ప్రారంభాల సమయంలో హడావిడి చేసిన ఉన్నతాధికారులు ఆ తర్వాత వాటి మెయింటెనెన్స్ అటకెక్కించారు. నగరంలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జంక్షన్ల అభివృద్ధి మసగబారిపోయింది. మెయింటెనెన్స్ లేక అధ్వానంగా మారిన బ్యూటిఫికేషన్పై, ఆ పనులపై 10 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ నగరంలో జంక్షన్లను అభివృద్ధి చేసేది జీహెచ్ఎంసీ. అందుకోసం ఏడాదిన్నర క్రితం దాదాపు 150 కోట్ల రూపాయలను ఖర్చు చేసినటువంటి అధికారులు హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి ఫ్లైఓవర్ల కింద ఉండేటువంటి జంక్షన్లు, అదేవిధంగా రోడ్డు మధ్యలో ఉండేటువంటి సెంటర్ మీడియం దగ్గర ఉండేటువంటి జంక్షన్లను డెవలప్ చేశారు. అలాంటిదే మనం ఇప్పుడు నారాయణగూడ ఫ్లైఓవర్ కింద డెవలప్ చేసినటువంటి వాటర్ థీమ్ మనం చూస్తే ఇవంతా కూడా చాలా కలర్ఫుల్గా లైటింగ్తో వచ్చేటువంటి వాటర్ ఫౌంటైన్. కానీ ఇక్కడ అవి మొత్తం కూడా పాడైపోయింది. నెలల తరబడి ఇది వినియోగంలో లేదు. ఈ ప్రాంతం అంతా కూడా చెత్త చెదారంతో నిండిపోయింది. మొత్తం చెత్త అంతా కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా ఈ జంక్షన్ గుండా వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడ కొంత ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు ఆహ్లాదంగా భావించడానికి, అదేవిధంగా సిటీకి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీటన్నింటినీ చూడడం ద్వారా సిటీ యొక్క గొప్పదనం ఇనుమడింపజేసేందుకోసం ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందించి లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఒక్కొక్క సర్కిల్ దగ్గర, ఒక్కొక్క జంక్షన్ దగ్గర లక్షల రూపాయలు మంజూరు చేస్తూ వాటన్నింటినీ కూడా డెవలప్ చేయాలని అధికారులకు చెప్పారు. వాటిని డెవలప్ చేశారు, ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే అవి ఈ విధంగా మూలకు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇదే నారాయణగూడ ఫ్లైఓవర్ కిందనే మరొక ఫౌంటైన్ ఉంది. ఇది మొత్తం కూడా నిండిపోయింది. మొత్తం చెత్త చెదారంతో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్లాస్టిక్ వ్యర్థాలు అందులో పడిపోయాయి. మొత్తం పైపులన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. దాదాపు దీనిని 5-6 నెలలుగా పూర్తిగా నిర్వహణను గాలికి వదిలేశారు. మనం చూస్తున్నటువంటి ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక్కొక్కటి 5,000-6,000 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. చాలా పవర్ఫుల్ లైట్స్, కానీ దీన్ని ఈ విధంగా వదిలేసినటువంటి పరిస్థితి. అవి ఎక్కడికక్కడ అదే విధంగా ఉన్నాయి. అదేవిధంగా నైట్ టైంలో కూడా ఈ ఫౌంటైన్ పనిచేస్తుంది కాబట్టి చాలా లైటింగ్ నీట్గా ఉండడం కోసం పైనుంచి కూడా లైట్లు పెట్టారు. అవి కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్ జంక్షన్లలో చాలా ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇలాంటి వాటిపైన ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టాలి. లేదంటే ప్రజలు కట్టినటువంటి పన్నులు వృధా ఏ విధంగా అవుతున్నాయో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ముషీరాబాద్ జంక్షన్లో మనం ఉన్నాం. ముషీరాబాద్ జంక్షన్ దగ్గర గ్లోబును, అంటే భూమిని రక్షించుకుందాం అనేటువంటి ఒక థీమ్తో ప్రత్యేకంగా ఈ సుందరీకరణ పనులను చేపట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ సుందరీకరణ పనులకు సంబంధించి దాదాపు 3-4 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లుగా అధికారులు లెక్కలు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే అస్సలు మెయింటెనెన్స్ లేదు. మొత్తం ఇందులో ఉండేటువంటి చెట్లన్నీ కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా వీటికి రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ విధమైనటువంటి చైన్స్, దీనికి ఏర్పాటు చేసినటువంటి అన్నీ కూడా పోయాయి. చుట్టుముట్టు చూస్తే అసలు ఏమాత్రం నిర్వహణ లేనటువంటి పరిస్థితిని చూడొచ్చు. మరొక వైపు చెట్లు ఎండిపోతున్నాయి. దీన్ని పట్టించుకునేటువంటి నాదుడు లేడు. జస్ట్ అలా వేశారు, ఇలా వదిలేశారు అన్నట్టుగా మారిపోయింది. మరొక వైపు దీనికోసం లైట్స్ని ఏర్పాటు చేశారు. ఆ లైట్స్ 4 లైట్స్ ఉంటే ఆ 4 లైట్స్లో ఒక్క లైట్ కూడా ఇక్కడ మనకు ఇప్పుడు కనిపించడం లేదు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఈ విధంగా గత ఏడాది క్రితం ఈ విధంగా డెవలప్మెంట్ చేశారు. దాదాపు 100 జంక్షన్లలో డెవలప్మెంట్ చేసినటువంటి అధికారులు పూర్తిగా వాటి మెయింటెనెన్స్ మాత్రం గాలికి వదిలేశారు. దీన్ని నిర్మాణం చేసింది ఇంజనీరింగ్ అధికారులు, కానీ దీన్ని ఎవరు మెయింటైన్ చేయాలనేది మాత్రం ఎవ్వరూ చెప్పనటువంటి పరిస్థితి. దాంతో ఈ విధంగా నిర్లక్ష్యానికి గురైపోతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి మరో జంక్షన్ లక్డీకాపుల్ నుంచి ఇటు సింగరేణి భవన్ పోయేటువంటి రూట్లో ఈ మాన్యుమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాటర్ను సేవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ మీడియంను డెవలప్ చేసింది. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, ఈ సెంటర్ మీడియం మొత్తం ఇందులో చెట్లన్నీ కూడా ఎండిపోయాయి. అదేవిధంగా
రోడ్డు ఊడ్చినటువంటి మట్టిని లోపల పోసేశారు. ఇక్కడ ఉండేటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది నిర్వాహకమా లేకపోతే ఎవరిదనేది చూడాలి. అదేవిధంగా ఇక్కడ బాటిల్స్ కూడా చూడొచ్చు, మద్యం బాటిళ్లకు సంబంధించినవి. అదేవిధంగా మొత్తం చెత్త చెదారం మొత్తం నిండిపోయింది. సెంట్రల్లో ఉండేటువంటి జంక్షన్ ఇంప్రూవ్మెంట్, జంక్షన్ డెవలప్మెంట్, జంక్షన్ బ్యూటిఫికేషన్ పేరుతో జిహెచ్ఎంసీ చేసినటువంటి పనులన్నీ కూడా ఈ విధంగా అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఆ పక్కనే ఉండేటువంటి లక్డీకాపూల్లో లక్డీకాపూల్ మీనింగ్ వచ్చే విధంగా, ఆ థీమ్ వచ్చే విధంగా ఒక కట్టెల బ్రిడ్జి లాగా అక్కడ ఒకటి ఏర్పాటు చేశారు, ఈ లక్డీకాపూల్ అనేటువంటి పేరును గుర్తించే విధంగా. కానీ దానికి సంబంధించినవి కూడా మొత్తం ఇరిగిపోయి, మొత్తం ఊసిపోయి, ఆ కలర్ పోయి అంతా కూడా వేలాడుతున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. ఈ విధంగా అధికారులు వీటిని ఏర్పాటు చేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేశారు వీటన్నింటికి కూడా. జంక్షన్ బ్యూటిఫికేషన్ పేరుతో దాదాపు 150 కోట్ల రూపాయలను జిహెచ్ఎంసీ ఖర్చు చేసింది. ఈ మార్గం గుండా వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా అలాంటి వాటిని చూడడం ద్వారా కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, సిటీ లుక్ బాగుంటుంది అని ప్లాన్ చేసినటువంటి ఈ డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టాలి అధికారులు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఒకవైపు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, మరొక వైపు నిర్వహణ భారాన్ని మాత్రం, నిర్వహణ పనులను మాత్రం ఇటు శానిటేషన్ విభాగానికి కానీ అటు యూడ్బీడీ విభాగానికి కానీ సరైనటువంటి పద్ధతిలో వాళ్ళు నిర్వహణ చేయకపోవడం వల్ల ఈ విధమైనటువంటి మాన్యుమెంట్స్, అదేవిధంగా ఈ విధమైనటువంటి బ్యూటిఫికేషన్ పనులన్నీ కూడా ఇప్పుడు నగరంలో అనేక జంక్షన్లలో అందవిహీనంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులను మనం అనేక ప్రాంతాల్లో చూడొచ్చు. ఇక మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింద మరొక వాటర్ ఫౌంటైన్ను ఏర్పాటు చేశారు. ఈ వాటర్ ఫౌంటైన్ పరిస్థితి చూస్తే ఏర్పాటు చేసిన కొద్ది రోజులు నడిచిందో లేదో ఆ తర్వాత ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఇవన్నీ కూడా పాడైపోయినాయి. అందమైన ఫ్లవర్స్, మొగ్గలు ఉండే విధంగా, అదేవిధంగా తామర ఆకుల రూపంలో వీటన్నింటినీ ఏర్పాటు చేశారు. దీనికోసం లైటింగ్ పెట్టారు. మనం చూడొచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఈ లైటింగ్ మొత్తం కూడా లైట్ లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఏదైతే చీకట్లో కూడా అందంగా కనిపించడం కోసం పైన ఏర్పాటు చేసినటువంటి లైట్లు మాత్రం మిగిలాయి. మిగతా ఈ వ్యవస్థ అంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో చూస్తే అసలు ఏమాత్రం నిర్వహణ లేదు, పట్టించుకోవట్లేదు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరు కూడా దీన్ని క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితులు లేవు. మొత్తం చెత్త చెదారం అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ద్వారా హైదరాబాద్ సిటీకి ఒక మంచి లుక్ తీసుకురావాలనేది ప్రధానంగా ఉన్నతాధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ చేసినటువంటి ఆలోచన. కానీ నిత్యం ఇదే రోడ్లెంబడి తిరిగేటువంటి అధికారులు, ఈ ప్రాంతంలోనే పనిచేసేటువంటి క్షేత్రస్థాయి సిబ్బంది ఎవ్వరు కూడా వీటిని పట్టించుకోకపోవడంతో బ్యూటిఫికేషన్ కాదు కదా, ఆ బ్యూటిఫికేషన్ కాస్త అది అందవిహీనంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. నగరంలో ఇట్లాంటి ప్లేస్లన్నీ కూడా అగ్లీగా కనిపిస్తున్నాయి. సో ఇలాంటి వాటిపైన ఉన్నతాధికారులు మరొకసారి ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా కనబడుతుంది. మరిన్ని జంక్షన్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఇక పంజగుట్ట నాగార్జున సర్కిల్లో ఉన్నాం. ఈ నాగార్జున సర్కిల్లో బ్యూటిఫికేషన్ పనులు చేశారు. ఇక్కడే మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి సంబంధించినటువంటి విగ్రహం ఉంది. ఈ విగ్రహం చుట్టుముట్టు అంతా కూడా డెవలప్మెంట్ పనులను చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ బ్యూటిఫికేషన్కు సంబంధించి ఇది పని చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జాతీయ నాయకులు కానీ స్టేట్ లీడర్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహాల చుట్టుముట్టు, అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల విగ్రహాల వద్ద కానీ కొంత జాగ్రత్తలు తీసుకొని నీట్గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే సిటీని సందర్శించేటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితులను చూస్తే చాలా అగ్లీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సిటీ బ్యూటిఫికేషన్ కోసం ఏదైతే డెవలప్ చేశారో అవి సక్రమంగా లేకపోవడం వల్ల సిటీ రూపం చాలా గలీజ్గా కనిపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి కామినేని జంక్షన్ వద్ద మనం ఉన్నాం. ఈ కామినేని జంక్షన్ దగ్గర భారీ ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ల కింద పార్కులను అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఇక్కడ ఒక థీమ్ పార్కుగా ఏర్పాటు చేశారు. సూర్య నమస్కారాలకు సంబంధించినటువంటి థీమ్ పార్కును ఇక్కడ చూడొచ్చు. ఈ పార్క్ మొత్తం కూడా విచ్చలవిడిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి.
ఇందులో ఉండేటువంటి వాటర్ ఫౌంటైన్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. వీటన్నింటిని లక్షల రూపాయలు ఖర్చు చేసి జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. కానీ వీటి నిర్వహణను గాలికి వదిలేసింది. అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రతి పిల్లర్ దగ్గర దీనికి సంబంధించి నైట్ మోడ్లో కూడా ఈ వాటర్ ఫౌంటైన్ పనిచేసే విధంగా లైట్స్ ఏర్పాటు చేశారు. కానీ ఈ లైట్స్కి ఉండేటువంటి కేబుల్స్ పనిచేయవు. దీనికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అదేవిధంగా కొన్ని లైట్స్ మొత్తం పోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం హైదరాబాద్ నగరంలో 100కు పైగా జంక్షన్లలో 150 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో వాటి విలువ కోట్లలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో లక్షల్లో ఉంది. వాటిని ఇష్టం వచ్చినట్టుగా ఒక విభాగం సిద్ధం చేస్తుంది, మంచిగా నీట్గా ఉండడం కోసం, డెవలప్మెంట్ కోసం, బ్యూటిఫికేషన్ కోసం పనిచేస్తుంది. మరొక విభాగం వచ్చి వాటిని మొత్తం కట్ చేసేసి వదిలేసి ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఒకే జిహెచ్ఎంసీలో 2-3 విభాగాల నిర్వహణనే ఇంత అధ్వానంగా మారడం వల్ల లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ పనులన్నీ కూడా హైదరాబాద్ నగరానికి బ్యూటిఫికేషన్ కోసం ఈ జంక్షన్లను డెవలప్ చేశారు. కానీ ఇప్పుడు ఇవి బ్యూటిఫికేషన్లు కాకుండా చెత్త కుప్పలుగా మారిపోతున్నటువంటి పరిస్థితిని నగరంలోని అనేక జంక్షన్లలో మనం చూడవచ్చు. ఉన్నతాధికారులు లక్షల రూపాయలు ఖర్చు చేసి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ విధంగా అభివృద్ధి చేశామని ఒకవైపు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వాటి పర్యవేక్షణ ఏ విధంగా ఉంది అని కన్నెత్తి చూస్తున్నటువంటి పాపన పోవడం లేదు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఇలాంటి అంశాలపైన ఫోకస్ చేసి లక్షల రూపాయలు ఏవైతే ఖర్చు అయినాయో వాటి నిర్వహణను కరెక్ట్గా చేసి అది పబ్లిక్ ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తీసుకురావాలనేది హైదరాబాద్ నగరంలో సిటిజన్స్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయిచంద్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.